హలో గైస్, వెల్కమ్ టు హోమ్ ఫుడీ ఛానల్. నేను ఇవాళ కలంకాయలతో ఊరగాయ ఎలా చేయాలో చెప్తాను. సో ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా రౌండ్గా, వీటిని కలంకాయలు అంటారు. అన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉండవు, కానీ దొరికితే కనుక షూర్గా మీరు ట్రై చేయండి. వీటి పైన చిన్న తొడియాల్లాగా ఉంటాయి పొడుగ్గా, అవి మీరు కట్ చేసుకోవాలి. చేత్తో తెంపేసుకొని వాష్ చేసుకోవాలి వీటిని. ఊరగాయకి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్, సరిపడినంత సాల్ట్, 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్. మీరు వెల్లుల్లి రెబ్బలు తీసేసి కొంచెం ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. మెంతి పౌడర్ 1/2 స్పూన్, కొంచెం ఆయిల్. ఊరగాయ చేసుకోవడానికి కలంకాయలలో మనం సరిపడినంత కారం వేసుకోవాలి. కలంకాయకి సరిపడినంత కారం వేసుకోండి, సరిపడినంత సాల్ట్, కొంచెం మెంతిపిండి, వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా మొత్తం కలిసేలా. కలంకాయలు అనేవి మనం పచ్చివే వాడతాము, ఉడకపెట్టుకోవడం కుక్ చేసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. ఊరగాయ కాబట్టి అన్ని పచ్చివే కదా. ఇప్పుడు మామిడికాయలైనా మనం ఊరగాయకి పచ్చి మామిడికాయ ముక్కలతోనే చేసుకుంటాం, ఇది కూడా అంతే. మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం తక్కువ ఉంది కదా, ఇంకొంచెం వేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. దానికోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు కలంకాయలలో వేసుకుందాం. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కలంకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. కలంకాయ ఊరగాయని మీరు వేడివేడి అన్నంలో మంచిగా కలుపుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. గైస్, షూర్గా ట్రై చేయండి మీకు ఇవి దొరికితే కనుక. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.